పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు ప్రచారంను కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డి గెలిపే లక్ష్యంగా అన్ని నియోజకవర్గాల్లో కుల సంఘాలతో పాటు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు. 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు ఏమీ అభివృద్ధి చేయలేదని రాజ్యసభ సభ్యురాలు సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఈ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోతాయని అంటున్న రేణుకా చౌదరితో ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ అదే కాంగ్రెస్ బీజేపీ పార్టీ మాత్రం ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రేణుకా చౌదరి అడుగు. మేడం చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? బీఆర్ఎస్ పార్టీ అదే చేసే ప్రచారం మాది తక్కువ అనుకుంటున్న ప్రజలు చేసే ప్రచారం కంటే ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛతో తిరిగి బహిరంగంగా తెలవపరుస్తున్నారు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలనేది. వాళ్ళు అందరికీ తెలియపరిచి మనోధైర్యంతో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ అమూల్యమైన ఓటు కాంగ్రెస్కే వేస్తారనేది వాళ్ళే నిరూపించుకుంటున్నారు. మాకు చాలా గర్వంగా గొప్పగా ఉంది. అందుకని అది ప్రత్యేకంగా ఆడవాళ్ళందరూ మేము పైసా పోగు చేసుకున్న డబ్బులన్నీ ప్రధానమంత్రి గారు రద్దు చేసింది మాకు గుర్తు. ఎంత నష్టపోయామనేది మాకు తెలుసు. ఈవేళ భారతదేశంలో ఉన్న వాతావరణాన్ని గమనించి అసలు భయ ఆందోళన అనేది ఒకటి సృష్టించారు బీజేపీ వాళ్ళు. విదేశీయులు కూడా అసహించుకొని భారతదేశాన్ని హేళన చేస్తూ ఉంటే చాలా బాధాకరంగా మాకుంది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ అమూల్యమైన ఓటు ఎన్ని డబ్బులు పంచినా డబ్బులు వచ్చేది మావే. వాళ్ళు ఏమీ భిక్షం పెట్టడం లేదు. ఖమ్మంలో నామా నాగేశ్వరరావు 2 సార్లు గెలిచినా 3 సార్లు గెలుస్తాను ఒక ధీమా చెప్తుంది. ఈ 3 సార్లు గెలిచే ఫార్ములా చాలామంది, మోదీ అదే అన్నాడు, టీఆర్ఎస్ అదే అన్నారు. బండి పంచర్ అయ్యే పనే లేదు. వాళ్ళు డిపాజిట్లు పోతుంటే వాళ్ళు ఏంటి పాపం, మనకు అంతకంటే ఏం చెప్పుకోగలుగుతాడు? అదే చెప్పాలి. ఓకే, మొత్తం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం చూసినట్టయితే రాబోయే ఎలక్షన్లో మొత్తం తప్పనిసరిగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. ఇటు బీఆర్ఎస్ బీజేపీ మాత్రం ఓన్లీ ప్రచారం చేస్తుంది. తప్పనిసరిగా మాత్రం కాంగ్రెస్ ఓటు అని చెప్పి వెంకటేశ్వర చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 ఖమ్మం.